ఫ్రెండ్స్ నమస్తే. ఇలా చేపల కూర పులుసు పెడుతుందండి. నేను ఎలా పెడతానో చూడండి ఒకసారి. ఇవ్వండి 2 కేజీల చేపలకి ఫస్ట్ మనం ఇట్లా గల్లుప్పు వేయాలండి. ఫస్ట్ తర్వాత పెరుగు మార్కెట్ నుంచి తీసుకొచ్చాక ఈ చేపలకి ఇట్లా చేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నట్టు. తర్వాత నిమ్మకాయ రసం, ఉప్పు, గల్లుప్పు, పెరుగు వేసి ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి. తర్వాత శుభ్రంగా కడగాలి. నిమ్మరసం పిండుకొని మనం పెరిగేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కలిపేసి ఒక పావు గంట ఉంచిన తర్వాత శుభ్రంగా కడగాలండి బాగా. అసలు నిమ్మకాయ పిండితే నీసు వాసన రాకుండా ఉంటుంది. ముక్క కూడా మంచిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఒక ఫ్రెండ్స్ ఒక అరగంట నానబెట్టిన తర్వాత మళ్ళీ ప్రాసెస్. ఇది తీసాక ఈ శుభ్రంగా ఇట్లా వేసి కింద వేసి కట్టుకోవాలండి. శుభ్రంగా బాగా నీట్గా కడగాలి. కొంచెం ఇట్లా రుద్దేసి శుభ్రంగా నీట్గా వచ్చితే బాగుంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు, అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, కారం ఇవన్నీ వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి కూర ఉండడానికి. అప్పుడు బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు నానాలి. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారు? 100 గ్రాములు చింతపండు నానబెట్టాలండి. కేజీకి 60 గ్రాములు, 100 గ్రాములు అయితే సరిపోతుంది. కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి పులుసుకి నేను చింతపండు నానబెట్టాను. చేపల కూరలోకి మనకు అడ్డం లేదు మెంతికూర. ఇలా గిన్నె పెట్టి ఆయిల్ పోసాక కొన్ని ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు, తర్వాత జీలకర్ర, మెంతులు కొన్ని ఒక చిట్టెడు, తర్వాత ఉల్లిపాయలు 2, ఒక పెద్దగడ్డ. ఎట్లా చేయించాలండి. వెనకటైతే పొయ్యిలో పొచ్చి కాల్చేవాళ్ళు. మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇవి ఎర్రగా చేయించాలండి. కొంచెం మగ్గాలి. ఇలా వేయించాక లవంగాలు, దాల్చిన చెక్క ఒకటి ఇట్లా చెక్క వేసుకోవాలండి. ఇంకేం వేయద్దు. ఇంకా ఇలా మిక్సీ వేసుకోవటమండి. ఇంకా కొన్ని వాటర్ వేసి మిక్సీ చేస్తే పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా మళ్ళీ గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందాక మనం ఉప్పు, కారం ఇట్లా ఇట్లా పెట్టి ఒక్కొక్కటి వేయించి తీయాలండి. వీటిని అన్నీ అంతే. పులుసులో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. పులుసు మసాలాగా అన్నీ ఇలా వేయించి తీసుకోవాలి. కొంచెం చేపల కూర కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. పులుసుకి బాగుంటుందండి. ఉప్పు, కారం బాగా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎమ్మటే తిన్నా. చేపల కూర అయితే అసలు ఇవ్వాలనుకుంటే తినాలంటే ఇంతే. ఇంకా తీసేసినాక అన్నీ మనం ప్లేట్లో పెట్టుకోవాలండి. అన్నీ ఇంతే వేయించుకోవాలి. ఈ నూనెలోనే మళ్ళీ మనం చేపల కూర పులుసు పెట్టుకోవచ్చు. లేకపోతే వేరే గిన్నెలో అయినా మార్చుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే వేరే గిన్నె మారుస్తా. ఇలా అన్ని ముక్కలు ఇలా తీసేయాలి. మెంతికూర, కొత్తిమీర, మిర్చి, టమాటా అండి. ఫస్ట్ మనం ఆయిల్లో తర్వాత మిర్చి, టమాటా, కొత్తిమీర కూడా మగ్గాలండి బాగా. మగ్గిన తర్వాత ఇందాక మనం పేస్ట్ పెట్టాక ఈ పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు, అల్లం వేయద్దండి. అల్లం మనం ఫస్ట్ చేప ముక్కలు పట్టిస్తాం కాబట్టి అల్లం పేస్ట్ అసలు వేయద్దు. ఇది మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసి కారం వేసుకొని వేసి పులుసు పెట్టండి. కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ ఇట్లా వేసుకోవాలండి. మెత్తగా ఇలా పట్టుకోవాలి. అల్లం ఏం వేయద్దు. ఒక 2 లవంగ ముక్కలు ఒక కొంచెం మగ్గియాలండి. కొంచెం మధ్యలోకి లోపల కొంచెం కారం కూడా ఇందులోనే. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పెడుతుంది. మీ ఇష్టం. మీరు ఎంత తింటే స్పైసీ అలా వేసుకోండి. నేనైతే ఇలా వేస్తాను. సాల్ట్ ఇందాక ముక్కలు చేసాం కదండి, ఇప్పుడు కొంచెం సరిపోతుంది. పులుసు కాబట్టి ఇది కూడా ఎక్కువ పడుతుంది. చాలు. ఇలా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇక పులుసు వేయాలండి. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా అవసరం లేదు, 2 మినిట్స్. పైకి వచ్చాక మనం ఇలా పులుసు పెట్టుకోవాలి. మరగాలండి. పులుసు మరిగిన తర్వాత ఇంకా మనం ఇందాక వేసి పెట్టుకున్నా తీసేసుకోవటం. ఒక 5 నిమిషాలు తీసుకుంటే సరిపోతుంది పులుసు. ఇది కూడా ఆయిల్ వచ్చేవరకు ఇలా పులుసు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత పులుపుని పెట్టండి. కానీ చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం చిక్కగా మరగాలండి. ఇక చిక్కగా ఇట్లా దగ్గరికి కొంచెం టమాటా ఒక్కొక్కటి అన్ని ముక్కలు వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి, కొత్తిమీర వేసి తీసేసుకోవాలి. ముక్కలు కూడా గట్టిగా మంచిగా ఉంటాయండి. ఇట్లా
ఒకసారి ఇలా చేసి చూడండి, ఎలా ఉంటుందో చూడండి, మీరే చెప్తారు. కామెంట్ బాక్స్లో కూడా రాయండి ఎలా వచ్చిందో పులుసు. గట్టిగా ఉంటాయండి ముక్కలు కూడా ఇలా చేసుకుంటే. కొంతమంది ఏమో తాలింపుకే ఇచ్చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. చిక్కగా వస్తుంది, పులుసు కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. కొత్తిమీర వేసి కొంచెం మెంతి పొడి లైట్గా చేసుకుంటే సరిపోతుంది. మెంతి పొడి 5 నిమిషాలు. ఇలా వచ్చిందండి పులుసు. కొంచెం మనం మెంతి పొడి అండి, మెంతి పొడి జీలకర్ర పొడి వచ్చింది. ఇలా వేసుకొని కొంచెం లాస్ట్ కొంచెం కొత్తిమీర అండి ఇలా వేసుకోవటండి. మన ముక్క ఎంత కదిలించినా కూడా అసలు గట్టిగా ఉంటుంది చూడండి, మెత్తగా అవ్వదు. అది ఇట్లా చిట్టు కూడా అవ్వదు ముక్క, చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో చూడండి మీరు. 1 నిమిషం ఇలా ఉంచేసి బంద్ చేసుకోవటం. ఇంకా ఒక 2 నిమిషాలు ఇలా అవుతుందండి ఫైనల్గా పులుసు మాత్రం. ఇలా వేడిగా పులుసు, చేపల పులుసు వేసుకొని తినండి. వేడి అన్నంలో బాగుంటుంది. తర్వాత అన్నం సద్దన్నంలో కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా చేస్తా, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్. చూడండి ముక్క ఎలా వస్తుంది, ఎంత బాగుందో చూడండి. ఇలా వస్తుంది, అలా వండుకుంటే ఇలా వస్తుంది ఫైనల్. అసలు ముక్క అసలు చెదిరిపోదు అన్నట్టు. నేనైతే ఇలా చేసా అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కావాలంటే మీరు